ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి గురువారం సాయంత్రము 7 గంటల నుండి ప్రభు రాకడ సిద్ధపాటు కూడిక జరుగుతుంది కనుక అందరూ కూడా మీరు దేవుని సన్నిధిలో ప్రభు రాకడకు సిద్ధపడాలని తెలియజేస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎందరైతే చూస్తున్నారో మీరందరూ కూడా ప్రభు రాకడకు సిద్ధపడాలని ఆ ప్రభువుని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని కూడా సిద్ధపడమని నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా నిర్లక్ష్యంగా ఉండకోకుండా ప్రభు యొక్క రాకడకు సిద్ధపడాలని తెలియచేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలైనా, నీ కృప, నీ కనికరం, నీ వాత్సల్యతను బట్టి కృతజ్ఞతలు. నువ్వు నమ్మదగిన వాడవు, నీతిమంతుడవు. నీ రక్తం ఇచ్చి నాయన మమ్మల్ని కొని పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని నా తండ్రి నాయన సిద్ధపరిచిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన నీ రాకడ సిద్ధపాటు కూడికలో ప్రభా మేమందరం ఇక్కడ ఉన్నాము. నీ వాక్యము ద్వారా నాతోనూ వచ్చిన నీ బిడ్డలందరితోనూ, ఈ వీక్షిస్తున్న నీ బిడ్డలందరితోనూ మాట్లాడండి. మహిమగల రాకడకు ప్రజలందరూ సిద్ధపడడానికి కృప చూపండి. నీ వాక్యములోంచి మా అందరితో మాట్లాడండి. వాక్యానుసారముగా బ్రతుకుతూ ఏ మచ్చ, డాగు, కలంకము, లోపము లేని మహిమగల సంఘముగా అయ్యా పరిపూర్ణులుగా మేము ఉండడానికి కృప చూపండి. వాక్యము ఫలించుకోకుండా విరోధంగా దేవుని మాటలు, దేవుని ప్రజల హృదయంలో పని చేయకుండా చేస్తున్న ప్రతి అపవాది క్రియలన్నీ యేసు నామమున పెళ్లగిస్తున్నాము. మీరే కృప చూపి నడిపించమని, సహాయం చేయమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. ప్రభువైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు కొద్దిసేపు మనము ధ్యానం చేసుకుందాము. ఈ రాకడ సిద్ధపాటు కూడికకు మీరందరూ వచ్చినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు 4 రకాల సూచనలు దేవుని బిడ్డలకు తెలియచేశాడు. ఒకటి, సంఘములో. 2, దేవుని బిడ్డల వ్యక్తిగత జీవితాలలో. 3, యెరూషలేములో. 4, లోకములో. యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందు ఈ 4 వాటిలో సూచనలు మనం వెతకాల, గుర్తుపట్టాలి. ప్రభు చెప్పినాడు ఈ 4 విషయాలను మనము క్షుణ్ణంగా పరిశీలించాల. మొదటిగా, దేవుని అంటే ప్రభు ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది సంఘములో చేర్చబడి ఉంటారో వారిలో కలిగే మార్పులు, తర్వాత సంఘము మొత్తం సార్వత్రిక సంఘము అంతటిలో కలిగే మార్పులు, తర్వాత యెరూషలేములో కలిగే మార్పులు, తర్వాత లోకములో కలిగే మార్పులు. వీటి 4ను ఎప్పటికప్పుడు దేవుని వాక్యము ద్వారా చదువుతూ మనము గుర్తుపట్టాల. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన సూచనలు ఈ 4 కనపడతాయి. విశ్వాసులో కనపడతాయి, సంఘములో కనపడతాయి, యెరూషలేములో కనపడతాయి, తర్వాత లోకంలో కనపడతాయి. ప్రభుల వారు ఈ 4 విషయాలు, 4 సందర్భాలు, లేదంటే ఈ 4 విషయాలను మనము గమనించుతూ ఉండాలి. దేవుని వాక్యములో నుండి, ప్రభు ఇచ్చిన వాక్యములో నుండి, పరిశుద్ధాత్మని ప్రేరేపణ నుండి, పరిశుద్ధాత్మను పొందిన వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యం చదువుతూ ఉంటారు. చదువుతూ తర్వాత ఈ 4 విషయాలను కూడా పరిశీలిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మను లేకుండా, ఆత్మతో నింపబడుకోకుండా, పరిశుద్ధాత్మను పొందుకోకుండా దేవుని రాకడను గుర్తుపట్టలేం. దేవుని రాకడను మనం వివేచించలేం. దేవుని రాకడను మనము పిల్లరా అర్థం చేసుకోలేం, సిద్ధపడలేమండి. ఎందుకంటే ఆత్మ సంగతులు ఆత్మ పొందిన వానికి మాత్రమే తెలుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు పెడతాడంట. ఆత్మ సంబంధమైన వాడు
ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతాడంట. ఆత్మ పొందుకుని పరిశుద్ధ ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మతో నడిపించబడే వ్యక్తి ఆత్మ సంబంధమైన సంగతులను తెలుసుకుంటాడు, గుర్తుపడతాడు, సిద్ధపడతాడు. అది ఆత్మ లేని వాళ్ళు అనుకోండి, ఆత్మ లేని వ్యక్తులు అనుకోండి, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టరు, వారికి తెలియదు, వాళ్ళు గుర్తుపట్టరు, సిద్ధపాటు కూడా ఉండదు వాళ్ళకు. ఎందుకంటే ఆత్మ లేని వాడు ఎవరంటే దేవుని వాడు కాడు. దేవుని వాక్యం చెబుతుంది ఆత్మ లేనివాడు నావాడు కాడు. రోమిలకు రాసిన పత్రికలో ఉంటది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట ఉంటదండి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రభు మనసు తెలుసుకుంటావు, ప్రభు యొక్క రాకడకు సిద్ధపడతావు, ప్రభు యొక్క సూచనలు, ప్రభు రాకడకు సూచనలు నీకు తెలుస్తాయి, ప్రభు రాకడకు నీవు ఎదురు చూస్తూ ఉంటావు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని వాక్యమును ప్రియులారా, దేవుని వాక్యమును నువ్వు ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఆత్మ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ప్రభు రాకడకు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, ఆత్మను పొందుకొని ఉండాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న పక్షమున మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. చదవండమ్మా. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడంటండి. బా, దేవుని ఆత్మ కలిగి ఉంటే, పరిశుద్ధ ఆత్మను కలిగి ఉంటే అతను ఎవరంట? క్రీస్తు వాడు. ఇప్పుడు క్రీస్తు చెప్పిన సంగతులను, ప్రభు చెప్పిన రాకడ గుర్తులను, సూచనలను ఎవరు తెలుసుకోగలరంటే ఆయన వాడు తెలుసుకోగలడు. ఆయన మనస్సు కలిగిన వాళ్ళు తెలుసుకోగలరు. ఇప్పుడు దేవుని మనస్సు మనకు తెలియాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. యేసు ప్రభు శిష్యులలో 12 మంది ఉన్నారండి. ఈ 12 మందికి అన్ని సంగతులు 12 మందికి అన్ని సంగతులు తెలియవు, కానీ ఒక వ్యక్తికి అన్ని తెలుసు. ప్రభు ఆయనకు అన్ని చెప్తూ ఉంటాడు. ఆయనకు అప్పగించేవాడు ఎవడో, ఆయనను సిలువ వేసేటప్పుడు ఎవరు ప్రేమిస్తారు, ఎవరు వదిలేస్తారు, అన్ని ఒక వ్యక్తికి తెలుసు. 12 మంది ఎప్పుడు ఆయన వెంబడిస్తూ ఉంటారు. ఆయన చేసే అద్భుతాలను చూస్తూ ఉంటారు, ప్రార్థన చేసేది ఆయన ప్రార్థన చేసేది గమనిస్తూ ఉంటారు, ఆయన మాటల మీద మనసు పెట్టారు. కానీ దేవుని ప్రభు హృదయం తెలుసుకున్నవాడు ఒకడే. ఆయన ఎవరంటే యేసు ప్రభుకి ఎంతో ప్రియమైన శిష్యుడు. ఆయన ఎవరంటే యోహాను. 12 మంది శిష్యులలో యోహాను సువార్త రాసిన వ్యక్తి. యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, తర్వాత ప్రకటన గ్రంథము రాసిన వ్యక్తి. యేసు ప్రభు హృదయమునంట ఆనుకోనుండేవాడు. హల్లెలూయా. ఈ యేసు ప్రభుల వారు ప్రభు రాత్రి భోజనం అంటే ఆయన అప్పగింపబడే రాత్రి ఒక మేడగదిలో కూర్చొని అందరికి ఆఖరిగా విందు ఇచ్చేటప్పుడు, డిన్నర్ ఇచ్చేటప్పుడు కూడా యేసు ప్రభుని అప్పగింపబోయేవాడు ఎవడో ఎవరికి తెలియదు. అయితే యేసు ప్రభు హృదయమున ఒక వ్యక్తి ఆనుకొని ఉన్నాడండి. అతను అడిగినాడు. వీళ్ళందరూ అడుగుతాను, వాళ్ళ ఎవరికి చెప్పలేదు, కానీ హృదయం ఇదో ఇట్లా ఆయన గుండెల మీద ఆనుకొని ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రభా, నిన్ను అప్పగించేవాడు ఎవరయ్యా? మాలో ఎవరు అంటే, ఎవడైతే ఈ రొట్టె ముక్కను మొదటగా తీసుకుంటాడో వాడే నన్ను అప్పగించేవాడు. చూడండి ప్రియులారా, హృదయమును ఎరిగినవాడు అంటే ఎవరు దేవుని హృదయముని ఎరుగుతారు? ఎవరు ఆయన వారంటే దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్న వారు దేవుని వారు, అంటే ప్రభు వారు, ఆయనకి ఇష్టమైన వారండి. ఇప్పుడు దేవునికి ఎవరైతే ఇష్టమో, ప్రభువుకి ఎవరైతే ఇష్టమో వాళ్లకు ఆయన రాకడ సూచనలు తెలుస్తాయి, గుర్తుపడతారు, ప్రభు రాకడికి సిద్ధపడతాడు. వారు సిద్ధపడడమే కాకుండా అనేక మందిని, చాలా మందిని, సంఘాన్ని, వారి కుటుంబాన్ని, విశ్వాసులను సిద్ధపరుస్తారు. దేవుని ఆత్మ లేదనుకోండి, దేవుని ఆత్మ పొందుకోలేదనుకోండి, ఆ వ్యక్తి సిద్ధపడలేడు. ఆ వ్యక్తికి రాకడ సూచనలు తెలియవు. ఆ వ్యక్తికి అసలు ప్రభు వస్తాడు, నేను ప్రభుతో పాటు వెళ్ళాలా, యుగ యుగములు ఆయనతో పాటు ఏలాలా,
యుగ యుగములు ఆయనతో పాటు జీవించాలా, నిత్యత్వంలో ఉండాలా, ఆనందము, సంతోషము, సమాధానం, మహిమ గల ఆ రాజ్యములో నేను ఉండాలా అన్న ఆశ కూడా కలగదు. ఈ ఆశ కలిగించేది ఎవరంటే, ఈ ఆశ ఉండేది ఎవరంటే, దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి మాత్రమే ఇలాంటి హృదయం ఉంటది. దేవుని ఆత్మ లేకపోతే ఆ వ్యక్తికి మనసు ఉండదు. ఇంకొకటి, దేవుని ఆత్మను పొందుకొని ఉండాలా. దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. చదువుతారా మీరు ఎవరైనా? మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదవండి అమ్మా. పిల్లారా చదవాలి, త్వరగా చదవాలి. మనకైతే రెండో అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, 11, 12. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. ప్రియులారా, ఎంత గొప్ప మాట కదా. 10వ వచనంలో ఉంటుంది, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. అంటే బయలుపరచడం అంటే ఏంటి? తెలియచేయడం అండి. యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన ఉపమానాలు చెబుతా ఉన్నాడు. పరలోకపు ఉపమానాలు చెప్తా ఉన్నప్పుడు ఏమంటాడంటే, ఇదిగో లోకము పుట్టక మునుపు మరుగు చేయబడిన సంగతులు మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. లోకము పుట్టక మునుపు నుంచి, లోకము పుట్టినది లేదంటే పుట్టక మునుపు నుంచి ఏ సంగతులు మరుగు చేయబడినాయో, అంటే దాచిపెట్టబడినాయో, కవర్ చేయబడినాయో, అవన్నీ నేను రివీల్ చేయబోతున్నా, అంటే బయలుపరచబోతున్నా, మీకు చెప్తున్నా. అవన్నీ మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నా. ఇవన్నీ మీకు ఇప్పుడు మీరు గుర్తుపడతారండి అన్నాడంటే, అయితే ఎవరికి తెలుస్తాయండి పిల్లరా? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తమును బోధించువాడై ఉన్నాడు. ఆయన అన్నిటినీ చెప్పేవాడై ఉన్నాడు. ఆయన మొత్తం పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంటే తెలిసిన పసిగడతారు, బయలుపరుస్తారంట. అంటే మరుగైన సంగతులు, భూమి పుట్టినది మొదలుకొని దేవుడు ఏ సంగతులు మరుగు చేసినాడో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి దేవుని ఆత్మను పొందుకొని వాక్యము ధ్యానిస్తుండగా ఆయన అన్నిటిని ఒక్కొక్కటిని రివీల్ చేస్తూ ఉంటాడు. నీకు ఒక్కొక్కటి విప్పి దేవుని మర్మములు అన్ని కూడా నీకు బోధిస్తూ ఉంటాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చెప్పినవి ఆయన రాకడకు సిద్ధపడాలన్నా, ఆయన రాకడ గురించి నీకు అర్థం కావాలన్నా, ఆయన రాకడ గురించి నీకు తెలియాలన్నా, నువ్వు చాలా మందిని నువ్వు మహిమగల రాకడు, ప్రభు రాకడకు నువ్వు సిద్ధపరచాలన్నా, పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, నువ్వు దేవుని ఆత్మను పొందుకొని ఉండాలి. దేవుని ఆత్మను పొందుకొని ఉంటే, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే ఆయనే నీకు సమస్తమైన సంగతులను బయలుపరచగలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ లేకుండా నువ్వు పసిగట్టలేవు, తెలియదు, నువ్వు గుర్తుపట్టలేవు కూడా. ఆత్మను పొందుకున్నవాడు లోకంలో జరిగే మార్పులు, సూచనలు, ప్రకృతిలో జరిగే మార్పులు, ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. అరే, ఈ వాతావరణం ఎందుకు ఇట్లా మారింది, ఈ లోకంలో ఎందుకు ఈ సందర్భం ఎదురైంది, ఈ లోకంలో ఎందుకు ఇది వచ్చింది, ఈ లోకంలో ఎందుకు ఇలాంటి చట్టాలు వ్యతిరేకమైనట్టు లేస్తున్నాయి. నీకు తెలియాలంటే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి.
రెండు, సంఘములో ఎందుకు ఇన్ని మార్పులు జరుగుతున్నాయి? సంఘములో ఎందుకు ఇన్ని దుర్బోధలు? సంఘములో ఎందుకు ఇంత బలహీనత? సంఘము ఎందుకు బలహీనపరచబడుతుంది? సంఘము ఎందుకు ప్రార్థనలో, సంఘం ఎందుకు వాక్యములో, సంఘం ఎందుకు దేవుని స్తుతించుటలో, సంఘం ఎందుకు దేవునికి ప్రభుకు ఇచ్చుటలో, సంఘం ఎందుకు దేవుని కొరకు ప్రయాసపడటంలో, పరిగెత్తడంలో బలహీనపరచబడుతుందని నీకు తెలియాలంటే నువ్వేమి చేయాలంటే, ప్రియమైన సేవకుడా, సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డ, నీకు తెలియాలంటే దేవుని ఆత్మను పొందుకొని ఉండాలి. లేకుంటే నీకేమైతే నువ్వు ఏమనుకుంటావు అంటే తెలుసునా, వాళ్ళు ఏదో ఎందుకు ఇట్లా అయిపోతున్నారు, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు ఇంత బలహీనత, ఎందుకు సంఘము విచ్ఛిన్నమైపోతుంది, సంఘం ఎందుకు బలహీనపరచబడుతుంది, సంఘం ఎందుకు విశ్వాసంలో డల్ అయిపోతుంది, సంఘం ఎందుకని దేవుని పరిచర్య చేయడంలో వెనుకడికి వెళ్ళిపోతుందని, లేదంటే వచ్చిన విశ్వాసం ఎందుకని ప్రార్థన ఆత్మతో బలమైన అభిషేకంతో ప్రార్థన చేయలేకున్నారు, ఎందుకని వాక్యము దైవ సేవకులు అంత భారంగా అంత ఆత్మ నింపుదలతో వాళ్ళు చెబుతున్నా కూడా ఎందుకని విశ్వాసుల హృదయములలో మార్పు జరగడం లేదని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు, ఇదిగో నాయనా సంఘములో ఇలాంటి మార్పు జరుగుతుంది, విశ్వాసులు ఇలాంటి మార్పులు జరుగుతాయి, లేదని లోకంలో ఇలాంటి మార్పులు, నా రాకడికి ఇవి గుర్తులు అని నువ్వు తెలుసుకోగలవు. భారంగా ప్రార్థన చేయగలవు, భారంగా దేవుని సన్నిధిలో కూర్చోగలవు, భారంగా సంఘంలో పని చేయగలవు, భారంగా దేవునిని అడగలవు. ఇదిగో ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభు ఆశిస్తున్నాడు ఏమని, బద్దలైన బండ సందులలో నిలబతగిన వాడు ఎవడని విచారిస్తున్నానంటాడు ప్రభు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసునా, నడుస్తున్నా ప్రభా, ఇదిగో నేను సంఘం కొరకు ప్రార్థిస్తున్నా, విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నా, అయ్యా నా తండ్రి, అయ్యా పడిపోయి బలహీనమైపోతున్నా విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తున్నా, లేపు, నిలబెట్టు, ప్రార్థన చేసే, లేదంటే దేవుని ఆత్మ కలిగి బలమైన స్వార్థ చేసే ఒక ఉజ్జీవాన్ని సంఘములోకి, నాలోకి, విశ్వాసాలకి తీసుకురా అని భారంతో ప్రార్థన చేయగలడు. హల్లెలూయా. ఆత్మ లేని వాడు ఏమైపోతారంటే, అరే వాళ్ళు బలహీన పడినాడు కదా, వాళ్ళు ప్రార్థన చేయడం లేదు కదా, వాళ్ళు సంఘం రావడం లేదు కదా, వాళ్ళు వాక్యం చదవడం లేదు కదా, వాళ్ళు దేవుని పని చేయడం లేదు కదా, నేను ఎందుకు చేయాలా, నేనెందుకు రావాలా, నేనెందుకు కష్టపడాలా, నాకన్నా సీనియర్ మోస్ట్, నాకన్నా వాక్యం తెలిసిన వాడు, నాకన్నా బాగా పని చేసిన వాడు, నాకన్నా దేవుని కొరకు రోషంగా బ్రతికినవాడు ఆయనే పడిపోతే నేనెందుకు, నా 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 శక్తి ఎంత, నా బలం ఎంత, నా జ్ఞానం ఎంత, నా తెలివి ఎంత, అతను పడిపోయినప్పుడు, అతన్ని పడిపోయినాడంటే అసలు అతనే బలహీనపడినాడంటే అతనే దూరమైనడు, నాకెందుకు అనుకునే ఒక మనసు వచ్చేస్తుంది నీలోకి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దేవుని ఆత్మ ద్వారా మీకు బోధించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో సంఘమా, ఈ ఈ వర్తమానం వింటున్న వారలారా, ప్రభు ఆత్మ చేత నేను ప్రేరేపించబడి చెప్తున్నా, దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు సిద్ధపడగలవు, భారం నీలోకి వస్తుంది. పడిపోయిన వాళ్ళ గురించి నువ్వు ఎగతాళిగా వాళ్ళని చూసి నువ్వు బలహీనపడ్డం కాదు, నీవే అనేక మందిని నిలబెట్టగలిగిన ఒక ఆత్మ సంబంధమైన మండే జ్వాలగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలా, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలా, ప్రార్థన చేయాలా, వేడుకోవాలా, ప్రభా నన్ను నిలబెట్టుకున్నాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడకు నీకు తెలియాలంటే నీకు ముందుగా ఆత్మ ప్రత్యక్షత ఉండాలి. దేవుని వాక్యము నీ హృదయంలో, నీ మైండ్లో రెండిటికి కనెక్ట్ అయి ఉండాలని. దేవుని వాక్యం కనెక్ట్ కావాలంటే, దేవుని సంగతి నీకు అర్థం కావాలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. హల్లెలూయా. సెల్ ఫోన్ తెలిసిన వ్యక్తికే సెల్ ఫోన్ ఆపరేట్ చేయగలడు. సెల్ ఫోన్ తెలియదు అనుకోండి, సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం తెలియదు అనుకోండి, టచ్ స్క్రీన్, ఇప్పుడు స్మార్ట్ మొబైల్, సెల్ ఫోన్ నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, బాగా చదువుకున్నాడు. బట్ ఏంటంటే ఒకరోజు ఆయనకు స్మార్ట్ ఫోన్ వాళ్ళ కొడుకు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చినాడు అన్న, డాడీ ఇదిగో నీకు మంచి ఫోన్ ఇవ్వాలనుకుంటున్నా, ఈ ఫోన్ నువ్వు తీసి పెట్టుకో, ఈ ఫోన్ నువ్వు వాడుకో డాడీ అని చెప్పినాడు. అయితే ఇచ్చినాడు, వాళ్ళ నాన్న పుట్టినరోజు అని, బర్త్డే అని ఇచ్చాడు. అయితే
ఆయన తీసుకున్నాడు. అది 1,20,000 సంథింగ్, 1,20,000, 1,20,000 ఎంతనో. అది వాళ్ళ నాన్నకు గిఫ్ట్ ఇచ్చినాడు కానీ, పంపించినాడు కానీ అమెరికా నుంచి. అయితే వాళ్ళ నాన్నకి ఆ ఫోన్ ఆపరేట్ చేయడం తెలియదు. బాగా చదువుకున్నాడండి, మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్, అయినా రిటైర్డ్ అయ్యాడు. బట్ ఏంటంటే దాని గురించి ఆయనకు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో తెలియదు, అసలు ఇది ఎట్లా పని చేస్తుంది, దేనికి ఉపయోగపడుతుంది, దీని ద్వారా మనం ఏం చేయగలము, ఇది తెలియదు పాపం ఆయనకు. అసలు ఆ ఫోన్ మీద అసలు టచ్ లేదు, స్మార్ట్ ఫోన్ అంటే కూడా ఏంటో తెలియదు. అలాంటి ఆయనకు తెలియని ఆయనకు స్మార్ట్ ఫోన్ ఇస్తే ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియదు, ఏది నొక్కాలనో తెలియదు. ఒకసారి నొక్కడంలో యాప్స్ డిలీట్ అవ్వచ్చు, ఫోన్ రీస్టార్ట్ అవ్వచ్చు, లేదంటే ఫోన్ హ్యాంగ్ అవ్వచ్చు, ఫోన్ స్ట్రక్ అయిపోవచ్చు, ఫోన్ లాక్ అయిపోవచ్చు, తెలియదు కదా. అందుకని ఫోన్ గురించి తెలిసి దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. అట్లాగే నేను ఏం చెప్తానంటే, ఈ దేవుని మనసు, దేవుని వాక్యం, లేదంటే మనము ఈరోజు పర్టికులర్గా ప్రభు రాకడ యొక్క సిద్ధపాటు కూడికకు మీరు అందరూ వచ్చారు, వింటున్నారు కదా. మీకు ఈ ప్రభు రాకడ గురించిన మనసు, సిద్ధపాటు వినాలన్న మనసు మీకు రావాలంటే మొట్టమొదటిగా దేవుని ఆత్మ మీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో లేకపోతే మీరు అస్సలు ప్రభు రాకడ మీద మనసే ఉండదు ఉండదు ఉండదు. సాతానుగాడు ఏం చేస్తాడు తెలిసిన, ప్రభు రాకడకు సిద్ధపడకూడదని, తెలియకూడదని, వాళ్ళకి అసలు రాకడంటే ఏమిటో తెలియకూడదని, రాకడంటే ఏంటో తెలియకుండా చేస్తాడండి. దాని మీద మనసు లేకోకుండా, మందిరానికి రానికోకుండా, వాక్యం చదవనీకోకుండా, వాక్యం చదివిన ఆశీర్వాదాలు వాక్యం చదువుతారు. రాకడ సిద్ధపాటు, నేను ప్రభు రాకడ, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నేను ఆయనతో పాటు వెళ్ళిపోవాలా, నేను అదిగో అక్కడ ఆయన నా కోసం సిద్ధపరిచిన మహిమ గల పట్టణానికి నేను వెళ్ళిపోవాలా. అక్కడ చూడండి, బాధలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, వేదనలు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, అసలు ఈ దరిద్రం ఏది ఉండదు, అక్కడ సంతోషం సమాధానం ఉండాలా అన్న మనసు నీళ్ళకి రాకుండా అపవాదిగాడు ఏం చేస్తాడంటే, రాకోకుండా మనసుని ఏం చేస్తాడంటే పిల్లరా, వాడు ఏం చేస్తాడు తెలుసు, దొంగతనం చేస్తాడు, నీ హృదయాన్ని తిప్పేస్తాడు. ఎవరో రాలేదు కదా, నేను ఎందుకు రావాలా, లేదంటే వాళ్ళకు నచ్చని వాళ్ళు వస్తే నేను ఎందుకు రావాలా, నాకు అనుకూలంగా లేరు కదా నేను ఎందుకు రావాలా. అరే, నీకు దేవుని వాక్యం కావాలన్నా, దేవుని మందిరం కావాలన్నా, దేవుని సన్నిధి కావాలన్నా, దేవుని మహిమ కావాలన్నా, దేవుని ఆరాధించడానికి రావాలన్నా, లేదంటే వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళు ఎవరో నన్ను చూస్తారు, వాళ్ళు ఎవరో నన్ను గమనిస్తారు, వాళ్ళు వస్తారు కాబట్టి నేను మందిరం, ఏంటిది? అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను మెల్లగా తిప్పేస్తున్నాడు. నిన్నేం చేస్తా తెలుసునా, తిప్పేస్తున్నాడు నిన్ను మందిరానికి రాకుండా. అసలు నువ్వు దేవుని సన్నిధిలో బలపడుకోకుండా, ఆయన వైపు నీ మనసు పెట్టుకోకుండా, రాకడకు సిద్ధపడుకోకుండా నీ మనసు తిప్పేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వారి హృదయంను దర్శించి అపవాది క్రియలన్నిటినీ లయపరచును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత సంఘమునకు వస్తున్న ప్రతి ఒక్కరు నింపబడుదురు గాక. తండ్రి నీకు స్తోత్రాలు. అందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా రాకడకు సిద్ధపడాలి. నేను వచ్చే వారం చెప్తాను. ఈ గమనించాలి, ఈ 4 విషయాలలో ప్రభు చెప్పిన సూచనలు ఏ విధంగా, మార్పులు ఏ విధంగా ఉంటాయి, నేను నెక్స్ట్ వారం మీకు వివరిస్తాను. నెక్స్ట్ వారం మీకు చెప్తాను. 1, దేవుని విశ్వాసులలో ఎలాంటి మార్పులు, ప్రభు రాకడ దగ్గరగా ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో ఒక విశ్వాసిలో మనం గమనించడానికి ప్రభు చెప్పినాడు. ఒక విశ్వాసి బలమైన వ్యక్తి ఏ విధంగా బలహీన పడిపోతున్నాడు, దానికి కారణాలు ఏంటి, ఎందుకని, ఇవన్నీ నేను వచ్చే వారం చెప్తాను. తర్వాత ఒక విశ్వాసిలో కలిగే మార్పులు, సూచనలు, తర్వాత సంఘంలో కలిగే సూచనలు, తర్వాత యెరూషలేము అనే దేవుడు ఎన్నుకునే ఆ పట్టణంలో కలిగే సూచనలు, మార్పులు, తర్వాత లోకములో కలిగే ఈ సంభవాలు, లేదంటే ఈ విపత్తులు, ఈ మార్పులు, ఇవన్నీ ఈ టెక్నాలజీ ఎందుకు ఇంత డెవలప్ అయిపోతుంది, ఎందుకు మనిషి ఇంత ఎక్కడికో వెళ్ళిపోవాలని మనసు, అతని ఆలోచన
అతని ప్రయాణము ఎందుకు ఇంత వేగంగా టెక్నాలజీ డెవలప్ అయిపోతుందో నెక్స్ట్ వారం చెప్తా. ఒక్కొక్కటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరించి ఆయన కృపతో మనకు సహాయం చేయను గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చదవండి. ప్రభా, నీ రాకడకు నేను సిద్ధపడాలా. ఒకవేళ ఆయన ఆ మహిమ గల రాకడ వరకు నువ్వు భూమి మీదనే ఉంటే శ్రమలను తట్టుకునే కృప, అయ్యా మోసపోకోకుండా దేవుని వాక్యములో నిలబడే కృప, ఆత్మీయంగా బలము, సంఘంలో నిలకడ, పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని వాక్యానుసారంగా నేను బ్రతుకుతూ నీ రాకడకు నేను సిద్ధపడాలని వచ్చినప్పుడు ఏ మచ్చ, డాగు, కలంకము, నాలో ఏ బలహీనత, నాలో ఏ లోపము కనపడకోకుండా నేను పరిపూర్ణుడిగా, పరిశుద్ధునిగా, నీవు ఇష్టపడిన వ్యక్తిగా నేను మారడానికి నాకు కృపని ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు. హల్లెలూయా. ఎక్కడ కూడా బలహీన పడద్దు, ఎవరిని చూసి అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, ఒకరిని చూసి నువ్వు దేవుని దూరం కావద్దు, విశ్వాసాన్ని నుంచి తొలగిపోవద్దు, దేవుని వాక్యాన్ని దూరం చేసుకోవద్దు, మందిరానికి రాకుండా మానకు. శ్రమలు, ఇబ్బందులు, పోరాటాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఇవన్నీ గాలి లాంటివి అండి, దుమ్ము లాంటివి, వదిలించుకుంటే పోతాయి. ప్రియులారా, నువ్వు వాటి మీద మనసు పెట్టద్దు. అటన్నిటి నుండి విడిపించగల సర్వశక్తి గల దేవుడు నజరేయుడైన యేసు మనకున్నాడు. హల్లెలూయా. ఆయన వైపు చూడు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పరుగు పందెములో మనము పరిగెత్తాలా. పరిగెత్తినప్పుడే నీకు ఉన్నతమైన బహుమానం, పరిగెత్తినప్పుడే నీకు దేవుడిచ్చే జీవ కిరీటం ఉన్నప్పుడే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన పరలోకపు మన్నా, నీకు కొత్త పేరు, అన్నీ సిద్ధపడాలి. నువ్వు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు, అధైర్యంగా ఉండొద్దు, బలహీన పడద్దు. దేవుడు నీకు సహాయం చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. లోకాన్ని చూడొద్దు, పడిపోయిన వాళ్ళను చూడొద్దు. విశ్వాసులు ఎలా ఉండాలంటే బైబిల్లో నిలబడి దేవుని కొరకు వీర కార్యాలు, శూర కార్యాలు చేసి ప్రభువుని ఇష్టపెట్టిన, నచ్చినట్టు బ్రతికిన వాళ్ళను మాదిరిగా తీసుకో. బలహీనులని ఎంత మాత్రం నువ్వు మాదిరిగా తీసుకోవద్దు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు బలహీన పడద్దు. ప్రభు కృప నీకు తోడై ఉండును గాక. దేవుని ఆత్మచేత మీరందరూ కూడా నడిపించబడుదురు గాక. ప్రభు రాకడకు మీరందరూ కూడా సిద్ధపరచబడుదురు గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, కృపగల దేవా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. దేవుని యొక్క ప్రభా, నీ రాకడ సూచనలు నీవు వచ్చినప్పుడు అయ్యా, రావడానికి ముందు సంఘములో, విశ్వాసిలో, లోకములో, యెరూషలేములో జరిగే మార్పులు, సూచనలు మేము అన్ని తెలుసుకోవడానికి ఆత్మదేవా అయ్యా మీరు ప్రతి ఒక్క బిడ్డలో ఉండండి నాయన. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, భూమి పుట్టినది మొదలుకొని సృష్టించబడిన సృష్టి ఉన్నది మొదలుకొని మరుగైన సంగతులు వాళ్ళకు బయలుపరచబడతాయి కదా. అవును నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఎందరైతే నీ మాటలు వింటున్నారో అయ్యా, వారందరినీ నాయన నువ్వు సంధించు. వారి హృదయములలో పరిశుద్ధాత్మ దేవ అయ్యా ఆత్మను కుమ్మరించు. వారందరికి మరుగైన సంగతులు తెలియపరచబడాలయ్యా. అయ్యా నా తండ్రి, ఎవరు కూడా బలహీన పడుకోకుండా, అధైర్య పడుకోకుండా, విశ్వాసములో కృంగిపోకోకుండా, వాక్యానుసారంగా ప్రార్థనలో ఒక బలమైన అభిషేకముతో నీ కొరకు ఎదురు చూసే ఒక ఉన్నతమైన కృప వారికి దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, నీకే కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా, ఈ రాకడ సిద్ధపాటు కూడికలో నాయన పాల్గొన అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. నీవు అతి త్వరలో రాబోతున్నావు. అందరూ కూడా నాయన నీ కొరకు ఎదురు చూస్తూ అయ్యా మహిమ గల నీ పట్టణంలో ఉండాలి. అయ్యా నా తండ్రి, ఎవరు కూడా నాయన విడవబడే గుంపులో ఉండకోకుండా పరిశుద్ధాత్మ దేవా మీరు అందరిని నిలబెట్టి బలపరిచి అయ్యా నా తండ్రి నాయన నడిపించమని కోరుకుంటున్నాను.
ఎవరిలోనైనా ఏ బలహీనత ఉందో, కృంగిపోయి ఉన్నారో, వేదనలు ఉన్నారో, బాధలలో ఉన్నారో వారందరిని విడిపించి సమాధానము, నెమ్మది, సంతోషములతో మీరు నడిపించమని అయా నీ కృపగల చేతులకు పాదాల ఎదుట ఈ ప్రార్థనలో ఉంచుతూ నజరేయుడైన యేసయ్య నామమున నా తండ్రి ప్రార్థిస్తున్నాము. ఎందరైతే ఈ వీడియో వీక్షిస్తున్నారో అయా యూట్యూబ్ లోనైనా నీ మాటలు వింటున్నారు వారందరినీ కూడా బలపరచమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.